యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ సంస్థ తరపున గత 10 సంవత్సరాలుగా బాలబాలికలకు ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 11వ రాష్ట్ర స్థాయి పోటీల టైం టేబుల్ ను ప్రకటించారు. 3 విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ విషయం జంగారెడ్డిగూడెం డివిజన్ లోని ప్రతి మసీద్ కు చేరవేసే ప్రచార చైతన్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనాబా ముస్తఫా మాట్లాడారు. ప్రతి గ్రామంలోనూ పిల్లలకు సాధారణ విద్యతో పాటుగా ధార్మిక విద్య నేర్చుకోవడానికి, వారిని వెలుగులోకి తీసుకురావడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నారని, ప్రతి ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి జంగారెడ్డిగూడెంలో డిసెంబర్ నెలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు, సెమీఫైనల్ పోటీలకు పంపించడానికి కృషి చేయాలని కోరారు. జనాబ్ టిప్ టాప్ బాజీ మాట్లాడుతూ పిల్లలు ఇంటర్నెట్ భూతానికి బందీలైపోయారని, వారిలో సామాజిక విలువలు కూడా లోపిస్తున్నాయని, వాటి నుంచి బయటకు తీసుకురావడానికి ఈ పోటీలు సహకరిస్తాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలలో పాల్గొనే పిల్లల సంఖ్య పెరుగుతుందని, గత సంవత్సరం జంగారెడ్డిగూడెం నుంచి రాష్ట్ర స్థాయి ఫైనల్స్ వరకు వెళ్లారని, ఈ సంవత్సరం కూడా అవార్డు గెలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. బిలాల్ మస్జిద్ కమిటీ అధ్యక్షులు జనాబ్ యాకూబ్ మాట్లాడుతూ ఈ పోటీల వలన గ్రామాలలో వెలుగులోకి రాని విద్యార్థులు తమ ప్రతిభ ప్రదర్శన ద్వారా బహుమతులు పొందుతున్నారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అలాగే ధార్మిక జ్ఞానం కూడా పెరుగుతుందని అన్నారు. నజీర్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రతి గ్రామానికి, ప్రతి మసీదుకు కమిటీ వారు చేరుకుని అక్కడ పిల్లలను సమీకరించి పోటీలు నిర్వహిస్తామని, ప్రతి స్థాయిలో కూడా బహుమతులు ఉన్నాయని చెప్పారు. జనాబ్ షఫీ మాట్లాడుతూ అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ అరబిక్ లో అవతరించింది కాబట్టి పిల్లలు కూడా అరబ్బీలోనే నేర్చుకుని పారాయణం చేస్తారని అన్నారు. జనాబ్ ఆదిల్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం 200 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని, వారికి తగిన ఏర్పాటు చేస్తున్నామని, జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిసారిగా క్వార్టర్ ఫైనల్ నిర్వహించడానికి అవకాశం దక్కిందని, అది ఈ ప్రాంత పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ముస్లిం తల్లిదండ్రి ఈ పోటీల గురించి తెలుసుకుని తమ గ్రామాల్లోని మసీద్ ఇమాంల చేత ఈ 2 నెలలు తర్ఫీదు పొంది అనంతరం పోటీలలో పాల్గొనాలని, ఈ పోటీలు అన్ని ఉచితంగా నిర్వహిస్తామని, పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతులు కూడా ఉన్నాయని తెలియజేశారు. విజయవాడకు చెందిన UFQS అనే సంస్థ ఖురాన్ కంఠస్థ పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా మసీదు ఉంటే అక్కడ పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీల్లో ఈ ఖురాన్ కంఠస్థం చేసిన 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలతోటి ఆ గ్రామంలో పోటీలు నిర్వహించి అక్కడ నుంచి మన జిల్లా స్థాయిలో ఒక పోటీలు, అక్కడ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి మన ప్రాంతానికి రాజమండ్రిలో, అక్కడ నుంచి సెమీఫైనల్ విజయవాడలో, గ్రాండ్ ఫైనల్ కూడా విజయవాడలో, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే సంస్థ విజయవాడ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారి పిల్లలకి, రేపు భారత పౌరులకి, వాళ్ళకి ఖురాన్ని నేర్పించాలి, కంఠస్థం చేయించాలి అనే ఒక ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఈ ఖురాన్ నేర్పించే వాళ్ళు ఉండరు, వాళ్ళు నేర్చుకోవాలనేది కూడా ఉండదు. మరి వాళ్ళందరికీ కూడా ఈ కంఠస్థ పోటీలు పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా చిరంజీవులు చక్కగా కూడా ఖురాన్ని కంఠస్థం చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా ప్రాంతంలో ఈ పోటీలు నిర్వహించుకుంటున్నాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా మనం ఈ పోటీలు నిర్వహించుకుంటున్నాం. డిసెంబర్ నెలలో మీ మసీదుల్లో ఈ పోటీలు నిర్వహణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14న జంగారెడ్డిలో పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించబడతాయి. డిసెంబర్ 28 మన క్వార్టర్ ఫైనల్ వచ్చేసి రాజమండ్రిలో జరుగుతుంది. తర్వాత సెమీఫైనల్, ఫైనల్ కూడా విజయవాడలో జరుగుతాయి. దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 20,000, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు చొప్పున నగదు బహుమతితో పాటు షీల్డ్, ఖురాను, జానిమాజు, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ ఇవి చాలా ఇస్తారు. ఇవన్నీ కూడా పార్టిసిపేట్స్కి ఇస్తారు. ఫైనల్లో పార్టిసిపేట్స్కి ఈ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అమౌంట్స్ ఇవ్వడానికి జరుగుతుంది. మరి లక్షల రూపాయలు దీని మీద ఈ సంస్థ ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలతోటి ఖురాన్ చదివించాలి, ఖురాన్ కంఠస్థం, సూరాలు కంఠస్థం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ నిర్వహిస్తుంది. కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మసీదులో పెద్దలు, ముత్తవల్లీలు వీళ్ళందరూ కూడా మీ గ్రామంలో ఉన్న పిల్లలతోటి మరి ఖురాన్ కంఠస్థ ఈ సూరాలు కంఠస్థ పోటీలు ప్రిపేర్ చేయవలసిందిగా డిసెంబర్ నుంచి పోటీలు ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం.